హాయ్ నమస్కారం అండి. ఏడిఎంఎస్ అంటే ఏంటిది, ఏడిఎంఎస్ యొక్క లాభం ఏంటిది, ఏడిఎంఎస్ చేయడం వల్ల మనకేం లాభాలు అనేది మీకు ఇవాళ క్లుప్తంగా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఏడిఎంఎస్ అంటే ఒక అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సార్. ఏడిఎంఎస్ అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఏం పని చేస్తుందంటే పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక స్వాతంత్ర్యం మీద పనిచేస్తుంది. పర్యావరణం అనేది కంపల్సరీ మనకి ఇవాళ అవసరమే. భారతదేశంలో కూడా పర్యావరణం ఎట్లుందనేది మనందరికీ తెలుసు. దీంతోపాటు కొంత ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ మనకి. ఎందుకంటే మనలాంటి మధ్యతరగతులు బాగుపడడం కోసం ఈ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ఎన్నుకోవడం జరిగింది. 2020లో స్టార్ట్ అయిన కంపెనీ 2020 సెప్టెంబర్ 7వ తారీఖు రోజు బెల్గావి, మన పక్క రాష్ట్రం అయినట్టు బెల్గావి, కర్ణాటకలోని బెల్గావిలో స్టార్ట్ కావడం జరిగింది. కంపెనీ మోటో ఏంటిదంటే పర్యావరణ పరిరక్షణ చేయాలి, ఆర్థిక స్వాతంత్రం. దీంతోపాటు మధ్యతరగతి వాళ్ళందరూ బాగుపడాలనే కాన్సెప్ట్తోని ఈ కంపెనీ తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఏంటంటే పెట్రోల్ టు ఎలక్ట్రికల్ వెహికల్ చేంజింగ్ టైం సార్. ఇప్పుడు అందరూ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోవడానికి ఒక మార్పు అనేది సహజంగా స్టార్ట్ అయింది అందరికి కూడా. ఇవాళ ఇది కంపల్సరీ మనకు ఎలక్ట్రికల్ వెహికల్ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఇది ఒక ట్రెండింగ్ బిజినెస్. మనం చెప్పినా చెప్పకున్నా ఏదో ఒక వెహికల్ కొనుక్కోవాలని మనసులో పడ్డది. కాబట్టి కంపల్సరీ ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కుంటారు. స్మార్ట్ సిటీస్ ఫర్ స్మార్ట్ బైక్స్. తర్వాత ఏడిఎంఎస్ ఒక గొప్ప అవకాశం ఏంటంటే కొంత ఇన్కమ్ కూడా ఇస్తుంది. మరి ఎలక్ట్రికల్ బైక్ కొనుక్కోమని ఎవరు చెప్తున్నారంటే ఫస్ట్ నరేంద్ర మోడీ సార్ చెప్తున్నాడు. నరేంద్ర మోడీ సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అందరూ కూడా ఎలక్ట్రికల్కు మారవలసిందని చెప్తున్నారు. తర్వాత నితిన్ గడ్కరీ సార్ చెప్తారు. నితిన్ గడ్కరీ సార్ ఎందుకు చెప్తున్నారంటే 2030 వరకు పెట్రోల్ డీజిల్ అనేది ఉండదు, 2030 వరకు పెట్రోల్ డీజిల్ ఉండదు అని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత పెట్రోల్ డీజిల్ వల్ల 16 లక్షల కోట్ల రూపాయలు మన దేశం నుంచి వేరే దేశానికి పోతున్నాయి. కాబట్టి కంపల్సరీ దీనికి మారండి అని చెప్తున్నారు. తర్వాత మనకు వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం చేస్తుందంటే 2026 డిసెంబర్ వరకు మనకు ఈ యొక్క ట్యాక్సెస్ తీసేయడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ప్రతిరోజు పేపర్లో ఎలక్ట్రికల్ గురించి రావడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు రావడం జరుగుతుంది. అంటే గాలి అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్ సైడ్ మారుతుంది. ఎలక్ట్రికల్ వెహికల్ ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి. మరి మార్పు అనేది మనిషి యొక్క జీవన సహజం అన్నట్టు. ప్రతి దగ్గర కూడా మనం మార్చుకుంటూనే వచ్చినాం. చిన్న ఫోన్ నుంచి పెద్ద ఫోన్కు మారినాం. ఎందుకంటే చిన్న ఫోన్లో ఓన్లీ హలో అంటే హలో కనపడ్డది. పెద్ద ఫోన్లో ప్రపంచం మొత్తం, పెద్ద ఫోన్లో ప్రతిదీ ఉన్నది. ఇందులో మనం కనుక చూస్తే ఏది కావాలంటే అది ఉన్నది. కాబట్టి ఏంటంటే కంపల్సరీ మనకు మారుతాము. సినిమా హాల్లోకి వెళ్ళి ఓటీటీకి వచ్చినాం. పెద్ద డబ్బా టీవీ నుంచి స్మార్ట్ టీవీకి వచ్చినాం. ఫిజికల్ మీటింగ్ నుంచి జూమ్ మీటింగ్కి వచ్చినాము. పెట్రోల్ వెహికల్ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్కి మారవలసిందే. మారితే ఏమొస్తుంది? మరి మనం చేసే పని వల్ల ఎవరికైనా నష్టం ఉన్నదా? ఫస్ట్ మనం చేసే పని, ఏ పని అయినా మీరు గుర్తుపెట్టుకోండి సార్, మనం చేసే పని వల్ల ఎవరికైనా నష్టం ఉన్నదా? ఫస్ట్ మనం బండి కొనుక్కోవడం వల్ల మనకైతే బేసికల్గా మనకు లాభం జరిగింది. నాకు 4 నుంచి 5,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగిలినాయి. ఎవరు చెప్పినా చెప్పకుండా మన ఇష్టం, చెప్తే చెప్పని లేకపోలేదు. ఫస్ట్ అయితే బేసిక్గా నాకు లాభం జరిగింది 100%. మన ఎవరికైనా ఏడిఎంఎస్ వెహికల్ కొనిపిస్తే లాభమా నష్టమా? 100% వాళ్ళకు కూడా లాభమే. మనం ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడితే సమాజానికి లాభమా నష్టమా అంటే 100% లాభం. ఎందుకంటే మనం అందరూ ఏడిఎంఎస్ వెహికల్స్ వాడడం వలన నిజమైన పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. తర్వాత ఢిల్లీలో మీరు చూసిండ్రు, ఢిల్లీలో జూలై 1వ తారీఖు నుంచి 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ బండి, 10 సంవత్సరాలు దాటిన డీజిల్ బండ్లకు పెట్రోల్ పోయమని చెప్పి పెట్రోల్ బంక్ ముందు ఇట్లా బ్యానర్ కట్టుకున్నారు. రేపొద్దున అన్ని రాష్ట్రాలలో కనుక అయితే కంపల్సరీ అందరు ఎలక్ట్రికల్ బండికి మారవలసిందే. తర్వాత ఎలక్ట్రికల్ బండి అనేది ఒక యూనిక్ ప్రోడక్ట్ సార్. మన మార్కెటింగ్ చేసేది ఒక యూనిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ప్రతి మనిషి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుండంటే 2 ఐటమ్స్ కంపల్సరీ ఉండాలి. ఒకటి జేబులో ఫోన్ ఉండాలి, చేతిలో బండి ఉండాలి. ఈ వెహికల్ అనేది అందరికి అవసరమే. ఏ పర్సన్కైనా, గవర్నమెంట్ జాబ్ చేయనివ్వండి, తర్వాత టీచర్స్ కానీ, డాక్టర్స్ కానీ, తర్వాత మనకు పోలీస్ ఎవరైనా కూడా ఎలక్ట్రికల్ వెహికల్ అనేది కంపల్సరీ అవసరమే. ఎన్ని బండ్లు ఉన్నా కూడా ఒక ఎలక్ట్రికల్ బండి కొనుక్కోవాలని మనసులో పడ్డది. మరి ఎలక్ట్రికల్ బండి 2020లో స్టార్ట్ అయిన కంపెనీ ఎంతవరకు వచ్చింది కంపెనీ అంటే ఇవాళ ఒక 1500 షోరూమ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. 1500 షోరూమ్స్ ఉన్నాయి. ఒక 4-6 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ రన్నింగ్లో ఉన్నాయి సార్.
ఒక 4 లక్షల మంది కస్టమర్ బేస్ ఉన్నది. ఒక 2 లక్షల వెహికల్స్ సేల్ అవుతున్నాయి. మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడు బండిస్తుంది. స్కీమ్ కాదు, స్కామ్ కాదు. ఒక 25 రాష్ట్రాలలో పనిచేస్తుంది. భారతదేశం లోపల ఏ రాష్ట్రం చూసినా కూడా త్రిపుర, మేఘాలయ, అస్సాం, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అన్ని స్టేట్లలో కూడా ఏడిఎంఎస్ బిజినెస్ ఉంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇట్లా అన్ని రాష్ట్రాలలో కూడా ఒక 400 నుంచి 500 మందిని ఒక మంచి ఆర్థిక ఇబ్బందులు లేని సమాజంలో వాళ్ళు ఉండేటట్టు తయారు చేసింది. ఇవన్నీ లీగల్ డాక్యుమెంట్స్ సార్. అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ ఉండి గవర్నమెంట్ గెజిట్ ప్రకారంగా పనిచేయడం జరుగుతుంది మన కంపెనీ. పార్లమెంట్లో కూడా డైరెక్ట్ సెల్ని లీగలైజ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం, ఎవరికి రూపాయి ఇస్తలేం సార్ మనం ఇక్కడ. స్కీమ్ కూడా కాదు. తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు వాడాలంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సర్వే చేపట్టిండ్రు. 210 దేశాలలో సర్వే చేస్తే మన భారతదేశంలో ఒక 100 సిటీస్ని తీసుకున్నారు సార్. ఈ 165 సిటీస్ మన భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. మిగతా 209 దేశాలలో 35 సిటీస్ మాత్రమే ఉన్నాయి. చూడండి ఎంత ఘోరమైన పొజిషన్లు ఉన్నామో మనం అందరం కూడా. అందుకోసమే ఘోరమైన రోగాలు వస్తున్నాయి. 40 ఏళ్ళలోకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. చాలామంది కష్టాలలో. మీరు ఒక్కసారి హాస్పిటల్ పోయి చూడండి. తర్వాత ఐక్యరాజ్య సమితి లోపల కూడా మన భారతదేశం మీద బాగా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. కంపల్సరీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కోవాలని. ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడితే ఏం జరుగుతుంది అంటే వాతావరణ కాలుష్యం ఉండదు, ఎయిర్ పొల్యూషన్ జరగదు, మానవుని యొక్క ఆయుష్ పెరుగుతుంది. చూడండి సార్, దేవుడు 100 సంవత్సరాలు బతకండి అని చెప్పి కిందికి పంపించింది మనల్ని. మనం యావరేజ్ వయసుని 58 ఏళ్ళలో తెచ్చుకున్నాం. ఎంత బాధో చూడండి. ఇక్కడ మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడం వల్ల ఏం జరుగుతుంది? సపోజ్ రోజుకు ఒక 100 కిలోమీటర్లు తిరిగే వ్యక్తి ఒక 200 రూపాయల పెట్రోల్ పోసుకున్నాడు అనుకోండి, తప్పేం కాదు సార్. మన అవసరం కోసం వాడుకున్నాం, ట్రాన్స్పోర్టేషన్ కోసం. మనం లోపలికి డ్యూటీ కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి ఎట్లా పోయినాం అనేది, ఎక్కడ వచ్చినవా రాలేదనేది చూస్తారు కానీ ఎట్లా వచ్చినాం అనేది కూడా ఎవ్వరు చూడరు. ఇక్కడ చూడండి, ఒక రోజుకు ఒక 200 రూపాయలు పెట్రోల్ పోసుకునే పోయే మనకు ఒక నెలకు 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకు 6,000 అవుతుంది. సంవత్సరం కనుక చూస్తే 72,000 అవుతుంది. ప్లస్ దీనిలో ఆయిల్ చేంజ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఒక సంవత్సరానికి ఒక 80,000 రూపాయలు మనము జస్ట్ పెట్రోల్ బండి కొనుక్కొని వాడుకోవడం కోసం ఖర్చు పెట్టుకుంటున్నాము. ఇది ఎక్కడ రాయం కూడా. అదే ఒక 10 సంవత్సరాలు వాడుకున్నాము, 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఈరోజు కనుక ఎలక్ట్రికల్ బండి కొనుక్కుంటే జస్ట్ అదే 100 కిలోమీటర్లు పోవడానికి 10 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఛార్జింగ్తో నడుస్తుంది. సెల్లుకు ఛార్జింగ్ పెట్టినా దీనికి ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. 2 యూనిట్ల కరెంటు కాలుతుంది సార్. ఇక్కడ డైలీ ఒక 10 రూపాయలు ఖర్చు అయితే సంవత్సరానికి నెలకు 300 రూపాయలు అయితే సంవత్సరానికి 3,600 అవుతుంది. దీనిలో కూడా ఉన్న వైర్ అటు తెగడం, తర్వాత పంచర్ అవడం దీనికో 400 రూపాయలు అయితే టోటల్ 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఒక 10 సంవత్సరాలు వాడుకోవచ్చు మన బండిని. ఒక 10 సంవత్సరాలు కనుక వాడితే 7,60,000 ఖర్చు అవుతున్నాయి. అంటే మిగులుతున్నాయి 40,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నా 10 సంవత్సరాలకు 7,60,000 రూపాయలు ఆ కుటుంబానికి మిగిలియడం కోసం మనం ఎలక్ట్రికల్ బండి ఆ ఫ్యామిలీకి మనం కొనిస్తున్నాము. ఖర్చు అయితే లేదు అంటే దాచుకున్నది అంటే సంపాదించిన దాని కింద లెక్కనే సార్. బాగా గుర్తుపెట్టుకోండి. మనం వాళ్ళకు ఒక సహాయం చేయడానికి వెళ్తున్నాము. తర్వాత ఎలక్ట్రికల్ బండ్లలో బాగా చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ సార్. ఈ బ్యాటరీ వచ్చేసి మనది లిథియం కాయిల్స్తో తయారవుతుంది. మనది రెడాన్ కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు. 3 years మన కంపెనీ వ్యారంటీ ఉంటుంది. 3 years కంపెనీ వ్యారంటీ ఇస్తుంది. కానీ 8 years పనిచేస్తుంది. 8 సంవత్సరాలన్నా లేదా 2,500 సైకిల్స్ అంటారు అనమాట. 8 సంవత్సరాలన్నా పనిచేస్తే, లేకపోతే 2,500 సైకిల్స్ అన్నా పనిచేస్తుంది. తర్వాత ఒకవేళ ఏమన్నా జరిగితే దీన్ని రిపేర్ చేసుకోవచ్చు. మన బ్యాటరీ రిపేరబుల్ బ్యాటరీ. ఒకవేళ ఏదైనా మైలేజ్ తగ్గుతుంది. దీనిలో జరిగేది ఏంటంటే 100 కిలోమీటర్లు వచ్చే బండికి 60 నుంచి 70 కిలోమీటర్లు వస్తే కొన్ని కాయిల్స్ తీసి కొత్త కాయిల్స్ వేస్తారు. తర్వాత రెండోది వచ్చేసి బోస్ కంపెనీ మోటార్. ఈ మోటార్ కూడా మనకు బ్యాక్ వీల్లో ఉంటుంది. నీళ్ళలో పోయినా కూడా ఖరాబ్ కాదు. మూడోది ఛార్జర్ 1 year వ్యారంటీ ఉంటుంది. ఇది 99% ఛార్జింగ్ అనే ఆటో కట్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. ఈ లెక్క ప్రకారం మనము ఈ బండి అక్రాలిక్ బాడీ ఉంటుంది, రివర్స్ గేర్, యాంటీ థెఫ్ట్ ఇవన్నీ కూడా మన చాలా బెస్ట్ సేఫెస్ట్ వెహికల్ అవార్డు కూడా రావడం జరిగింది 2022 కర్ణాటక గవర్నమెంట్ ద్వారా. మన దగ్గర ఏంటంటే చాలా రకాల బండ్లు ఉంటాయి సార్. మేజర్ బండి సాతి. ఇది ఈవా కానీ సాతి కానీ చాలా మంచి బండ్లు ఉంటాయి. మీరు చూడండి, ఈ సాతి బండి, తర్వాత ఈవా బండి, తర్వాత లెజెండ్, డీబీ, ఇట్లా ఏది నచ్చిన బండి వాళ్ళు తీసుకోవచ్చు.
నచ్చిన బండి ఏది ఉన్నా కూడా వాళ్ళు నచ్చినవి తీసుకోవచ్చు. మనకు 66,000 నుంచి 1,50,000 వరకు ఇప్పుడు బండ్లు ఉన్నాయి సార్. మన దగ్గర ఏ బండి నచ్చితే ఆ బండి కొనుక్కోవచ్చు. ఎలక్ట్రికల్ బండి లోపల కొనేటప్పుడు ఏంటంటే క్వాలిటీ ఒకటి చూసుకోండి, తర్వాత మెకానిజం ఉందా లేదా చూసుకోండి సార్. ఇవన్నీ కూడా మన వెహికల్స్. ఇవన్నీ ఇందులో ప్రాంతమయ్య అని ఒక వెహికల్ రావడం జరిగింది. ఇది లోడర్ వెహికల్. లోడర్ మనకి ఏంటంటే బ్యాక్ వీల్ 3 వీల్స్ ఉంటాయి. ఇందులో కూడా బ్యాక్ బాక్స్ గట్టుగా కట్టుకొని వెళ్ళి మనం ఏదైనా కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ, వాటర్ క్యాన్స్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ దాని మీద వేసుకొని సప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా మన నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోతున్నాయి సార్. కార్లు రాబోతున్నాయి, ట్రాక్టర్ రాబోతుంది, ఆటోస్ రాబోతున్నాయి. ఇవన్నీ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఫొటోస్ అన్నమాట. ఇవన్నీ మీరు చూడండి. ఇవన్నీ మనకు కంపెనీ కమిషన్ ఎందుకు ఇస్తుంది? ఇది బిగ్ అప్డేట్ సార్. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ని లీగలైజ్ చేసింది అనే ఒక సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ గెజిట్లో ఉంటుంది మీకు. తర్వాత ఏంటిదంటే మన యొక్క ట్రెడిషనల్ మార్కెటింగ్, మన యొక్క మార్కెటింగ్ సిస్టమ్స్ 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ది మనం దీనికి అలవాటు పడున్నామా ట్రెడిషనల్ మార్కెటింగ్. కంపెనీ కాడ 40 రూపాయలు తయారవుతుంది. C&F ఏజెంట్ ఉంటాడు, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజ్మెంట్. వీళ్ళందరూ 60 రూపాయలు తీసుకొని మనకు 100కి అమ్ముతున్నారు. రెండోది వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్. గత 20 ఏళ్ళ నుంచి ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని అదొక స్టార్ట్ అయింది. మూడోది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచంలో బాగా సక్సెస్ అయిన సెల్లింగ్ సిస్టమ్ ఇది. అమెరికన్ అధ్యక్షుడు కూడా డైరెక్ట్ సెల్లరే సార్. 1886లో స్టార్ట్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ అనేది. ప్రపంచంలో బాగా సక్సెస్ అయింది. చైనా, అమెరికా ఇట్లాంటి సింగపూర్ ఇట్లాంటి దేశాల్లో చాలా సక్సెస్ అయింది. ఇక్కడ కూడా ఏంటిదంటే కంపెనీ 40 రూపాయలకే తయారవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉంటుంది. మౌత్ పబ్లిసిటీ మన నోటి ద్వారా చెప్పుకున్నాం కాబట్టి మనకు ఇది 60 రూపీస్ తీసుకోండి అంటున్నారు. ఇదంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ప్రపంచ దేశాలలో ఎట్లున్నది అనేది. మనకెందుకు కమిషన్ ఇస్తుంది కంపెనీ అంటే మన నోటి ద్వారా చెప్పుకుంటాం కాబట్టి మనకు కమిషన్ ఇస్తుంది. ఇక్కడ మనకు ఎవరికి కూడా ₹1 ఇచ్చేది కాదు సార్. మనకు బండి టోటల్ అమౌంట్ పెట్టి బండి కొనుక్కున్నా మనకు ఒక ఐడి నెంబర్ ఇస్తుండ్రు. మన కంపెనీలో 66,000 నుంచి 1,50,000 వరకు బండి ఉన్నాయి. టోటల్ అమౌంట్ పెట్టి ఏదో ఒక బండి కొనుక్కుంటే మనకు ఒక ఐడి నెంబర్, పాస్వర్డ్ ఇస్తుంది. ఎందుకంటే మన కంపెనీకి మనమే బ్రాండ్ అంబాసిడర్లము. రెండోది మన దగ్గర డబ్బులు లేకపోతే లోన్లో కూడా తీసుకోవచ్చు. మూడోది ఏంటంటే ఒక 16,000 రూపాయలతో పర్చేజ్ ఆర్డర్ అంటారు సార్. అడ్వాన్స్ బుకింగ్ లాగా. అడ్వాన్స్ బుకింగ్ అంటే రిటర్న్ అది మనకు పర్చేజ్ ఆర్డర్ చేసి మనం బండి వచ్చినప్పుడు కొనుక్కుంటా, లేదంటే బండి కొనుక్కున్నప్పుడు నాకు తక్కువ చేయమని అన్నట్టు. ఇట్లా మనం 3 విధాలుగా ADMSలోకి ఎంటర్ కావచ్చు. ఈ 3 విధాలుగా ఎంటర్ అయితే మనకి ఇట్లాంటి ఒక రిసిప్ట్ ఇస్తున్నారు సార్. ఇది ఎంటర్ కావడానికి కూడా ఆధార్ కార్డు 2 సైడ్స్ ఉండాలి. ఎందుకనంటే మనకి ఎక్కడున్న అడ్రస్ కోసం పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, కొంత కమిషన్ కూడా తీసుకోవచ్చు కాబట్టి మెయిల్ ఐడి, నామినీ డీటెయిల్స్ ఎందుకనంటే మనకి ఏదన్నా జరిగితే మనకు వచ్చే కమిషన్ ఏదైతుందో మన ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. ఇది ప్యాసివ్ ఇన్కమ్. మనం ఉన్నా లేకున్నా మన ఫ్యామిలీకి వచ్చేది 3 తరాలు వస్తుంది. తర్వాత మొబైల్ నంబర్, మనం ఎక్కడున్నామనే నంబర్ కోసం బుకింగ్ అమౌంట్ కూడా 16,000తో 32,000 బెనిఫిట్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి 16,000 రూపాయలు ఎవరైతే బుకింగ్ చేస్తారో ఇప్పుడు లేటెస్ట్ అనమాట. జూన్ 21 నాడు ఇది కంపెనీలో ఒకటి కొత్త తీసుకురావడం జరిగింది. కైలాస్ బజార్ అని కామర్స్ వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అందులోపల మీకు 22వ తారీఖు నాడు 22 నుంచి 16,000 రూపాయలు బుకింగ్ అమౌంట్. వాళ్ళు వెహికల్ కొనుక్కున్నా మంచిదే, వాళ్ళు లోన్లో బండి తీసుకున్నా మంచిదే, వాళ్ళు టోటల్ 16,000 బుకింగ్ చేసుకున్న మంచిదే. ఈ రిసిప్ట్ వస్తుంది. 16,000 ఏమో వెహికల్ ఎప్పుడైతే కొనుక్కుంటారో వాళ్ళకి వెహికల్లో కట్ చేస్తారు. ఎన్నడైనా వస్తారు. దీనిలో 3 మంత్స్ అని ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా, సంవత్సరం తీసుకుంటారో ఎప్పుడు తీసుకున్నా కూడా లైఫ్ లాంగ్ మనకు 16,000 బుకింగ్ అమౌంట్ వెహికల్లో తీసేస్తారు. వెహికల్ కాస్ట్లో తీసేస్తారు. ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ షోరూమ్లైనా తక్కువ చేస్తారు. ఇంకొక 16,000 రూపాయలు కంపెనీ మనకు ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. కామర్స్ వెబ్సైట్లో 101 ప్రోడక్టా, హాలిడే ప్యాకేజా, షాపింగ్ వ్యాలెటా, మూవీ టికెట్సా, ఫుడ్ బుక్, మనం ఏదైనా ఒకటి వాడుకోవచ్చు. దానికి ఒక 2,280 రూపాయలు GST అమౌంట్ మనం సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి. పే చేసిన తర్వాత మనకు వచ్చేది కూడా ఏంటిదనంటే ఒక కమిషన్ సిస్టమ్ ఇస్తుంది. నచ్చితేనే చెప్పొచ్చు, నచ్చకపోతే వెహికల్ కొనుక్కుంటే వెహికల్ లోపల మన కాస్ట్ తగ్గుతుంది, పెట్రోల్ పైసలు మిగులుతాయి. లేదు ఒకవేళ చెప్పుడు కనుక స్టార్ట్ చేస్తే ఒకరు చెప్తే 5,000 రూపాయలు మనకు ఒక రెఫరెన్స్ కమిషన్ ఇస్తారు. డైరెక్ట్ రెఫరల్ కమిషన్ అంటే దీన్ని ఈచ్ రెఫరల్కు 5,000 రూపీస్ ఇస్తారు. ఇందులో డైలీ ఉంటుంది, అన్లిమిటెడ్ ఉంటుంది. ఎంతమందికైనా చెప్పవచ్చు. ఒకరు చెప్తే 5,000, ఇద్దరు చెప్తే 10,000, 10 మంది చెప్తే 50,000, 100 మంది చెప్తే 5 లక్షలు ఒక్కటే రోజు కూడా ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. దీనికి ఈ డైరెక్ట్ రెఫరల్కి అనేది
ఏమి లిమిట్ అనేది ఏం లేదు, అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. తర్వాత ఇందులో 2% TDS కటింగ్ అవుతుంది, 13% ఏమో రీపర్చేజ్ వ్యాలెట్లో కటింగ్ అవుతుంది, 10% సర్వీస్ ఛార్జ్ తీసేస్తే మనకు ఒక 25% పోతే 3,750 రూపాయలు దీనికి మన కమిషన్ వస్తుంది. రెండోది వచ్చేసి టీమ్ మ్యాచింగ్ బోనస్. ఫస్ట్ది మనం చేస్తే డబ్బులు వస్తాయి సార్, దీనికి యాక్టివ్ ఇన్కమ్ అంటే. రెండోది వచ్చేసి టీమ్ మ్యాచింగ్ బోనస్. మీరు టీం ఎప్పుడైతే సెట్ అవుతుందో, ఏ టీము బి టీము రెండే టీములు దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఏ టీంలో ఒకటి ఒక పర్సన్, బి టీంలో ఒక పర్సన్ కనుక వస్తే, పి టీంలో ఇద్దరు కానీ ఏ టీంలో ఇద్దరు కానీ ఒక ఫస్ట్ టైం మాత్రం 2:1 ఆర్ 1:2 కావాలి. మీకు మ్యాచింగ్ ఒక 3,000 రూపాయలు ఇస్తారు. ఎవరైతే తీసుకొచ్చుకుంటారో వాళ్ళకి 5,000 వస్తాయి, మనకు జతకు 3,000 రూపాయలు వస్తాయి సార్. డైలీ కమిషన్ ఇది కూడా. ఒక జత అయింది 3,000 వచ్చినాయి, 2 జతలైన 6,000, 5 జతలు 15,000, 10 జతలు 30,000, రోజు 17 జతల వరకు ఇస్తాను. 17 ముళ్ళు 51,000 కానీ 1,000 రూపాయలు తీసేసి 50,000 సీలింగ్. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఇవ్వరు సార్ కంపెనీ, ఎందుకంటే కంపెనీ కూడా బాగుపడాలి. ఒక స్టేజ్కి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద లీడర్లు ఉంటే 100-50 కూడా మ్యాచింగ్ అవుతుంది, కానీ 17 జతల వరకే ఇస్తుంది. 17 ముళ్ళు 51,000, 25% కటింగ్ అయిపోతే 37,500 మీకు అకౌంట్లో పడతాయి. చూడండి సార్, ఒక్కసారి మీరు డైలీ ఒక ఐడి తీసుకొచ్చుకున్నా కూడా, డైలీ ఒక ఐడి ఎవరితో సంబంధం లేదు, మనం సొంతంగా కష్టపడితే 16,000కు 32,000 రసీదు ఇస్తుంది. కస్టమర్కి హ్యాపీ ఫీల్ అవుతాడు. ప్లస్ వెహికల్ కొనుక్కుంటే 5,000-6,000 రూపాయలు పెట్రోల్ పైసలు పోతే అక్కడ హ్యాపీ ఫీల్ అవుతాడు. తను కనుక నచ్చి వర్క్ చేస్తే తన ఇష్టం అది. మీరు కనుక సొంతంగా చెప్తే ఒక డైలీ ఒక జత వచ్చిన ఒక ఐడి సొంతంగా తెచ్చుకున్నా కూడా నెలకు ఒక 1,50,000 రూపాయలు వస్తాయి, 30 నెల రోజులు కష్టపడితే. లేదు ఒక 20 మందికే చెప్పింది 20 ఐడీలు వచ్చినాయి, 1,00,000 రూపాయలు వస్తాయి. లేదు ఒక 5-10 మందికే చెప్పింది 50,000 వస్తాయి. 50,000 అయినా చిన్న అమౌంట్ కాస్తారు. కనీసం 15-20 ఏళ్ళు చదువుకొని ఉండాలి, పెద్ద పెద్ద జాబులు రాయాలి. 50,000 అనేది పెద్ద అమౌంట్. కటింగ్ పోతే 37,500 అకౌంట్ పడతాయి. లేదు ఒక 5 జతలే 5 ఐడీలే తెచ్చుకున్నాం నెలంతా కష్టపడి 5 ఐదులు 25,000 రూపాయలు వస్తాయి. కటింగ్ పోతే 18,500 రూపాయలు వస్తాయి. చూడండి, ఒక 5,000 రూపాయలు రావాలంటే కూడా 25,000 రావాలంటే కూడా చాలా కష్టపడాలి. బయట ఎట్లుందో మీకెరికే నాకెరికే మార్కెటింగ్. తర్వాత జత కనుక కలిస్తే మనం పని చేస్తామని చేస్తే ఇట్లా మనకు ఒక జత అయింది, ఒక 3,000 వచ్చినాయి. నెలకు ఒక జత మనం తిరుగుతుంటే మనం చూసి కింద వాళ్ళు కూడా తిరుగుతారు. వాళ్ళు కనుక చేస్తే వాళ్ళకు ఒక 5,000 ఇచ్చేసి వాళ్ళకి జత కనుక కలిస్తే 3,000. రోజుకొక జత అయింది 90,000 రూపాయలు. రోజుకు 2 జతలు అయినాయి 1,80,000. రోజుకొక 5 జతలు, రోజుకొక 10 జతలు, రోజుకొక 17 జతలు, 17 ముళ్ళు 51,000 కానీ 17 జతలు రోజు 50,000 తీసుకునే అవకాశం ప్రపంచంలో రూపాయి పెట్టుబడి లేకుండా ఎక్కడ ఉండదు. 15 లక్షలు తీసుకోవచ్చు. ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదు, ఎవ్వరికి రూపాయి ఇస్తలేం సార్. 15 లక్షలు కటింగ్ పోతే 11,25,000 మీకు అకౌంట్లో పడతాయి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ADMS బిజినెస్ అనేది ఫ్యూచర్ బిజినెస్. అందరూ కూడా తప్పకుండా ఇది చూడండి. ఇందులో 50 మీకు అర్థమైతే ఖచ్చితంగా నాకు కాల్ చేయగలరు. నేను కంపల్సరీ ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. నా పేరు దుర్గనల్ల బాబురావు అండి. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.